వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ప్యాషన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యాక్చువల్లీ ఇప్పుడు జిజ్జుది ఓణీల్ ఫంక్షన్ ఉంది. సో ఇదైతే నేను అన్ని వరుసగా మ్యాక్సిమం టైం లిమిట్ని బట్టి నేను ఎక్కువ ఎపిసోడ్స్ అయితే చేస్తాను. ఇప్పుడు నేను రెడీ అయిపోయాను, బ్యూటీ పార్లర్కి వెళ్తున్నా. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ఫంక్షన్, అంటే మెహందీ ఈరోజు. కాబట్టి మెహందీకి మామూలుగా అయితే ఈ పాటికే మేము వ్యాక్సింగ్ ఇవన్నీ చేయించుకొని ఉండాలి. కాకపోతే నాకు నిన్నటి వరకు ఆఫీస్ ఉంది. సో అందుకని నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ వెళ్ళిపోయి వ్యాక్సింగ్ అదంతా చేసేసుకుని మధ్యాహ్నం మెహందీ టయానికి రెడీగా ఉంటే వచ్చి మెహందీ పెట్టేస్తారు అని. హ్యాండ్స్ అంతా కూడా చూడండి తెలుస్తుంది, హెయిర్ వచ్చేసి ఉంది. సో ఇప్పుడైతే వ్యాక్సింగ్ చేయించుకుంటే కొంచెం నీట్గా క్లీన్గా కనబడుతుంది అనుకున్నాము. నేను, స్వీటీ, ప్రశాంతి మేమందరం బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ షూట్ చేసి మీకు పెడుతూ ఉంటా. అంటే వీటిల్లో మీకు డెఫినెట్లీ ఏదో ఒకటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను పెడుతూనే ఉంటాను. సో చూడండి, ఇది మాకు ఒక మెమరీ లాగా కూడా ఉంటుంది. మొత్తం బిఫోర్ ప్రిపరేషన్ అప్పుడు ఎలా ఉంది, ఆఫ్టర్ ఇవన్నీ మాకు ఒక మెమరీలా ఉంటుంది అని చెప్పి కూడా నేను చేస్తున్నాను ఈ సిరీస్. సో ఫ్యాన్ కూడా వేసుకోలేదు, నాకైతే చెమట పోస్తుంది. వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాము ఏంటి, ఏమేమి చేయించుకుంటున్నాము ఏంటి అనేది మొత్తం మీకు నేను పెడతాను. విండో దగ్గరికి వస్తేనేమో టూ మచ్ లైటింగ్ అయ్యింది, అటు కూర్చుంటేనేమో చెమటగా ఉంది. ఫ్యాన్ వేద్దామంటేనేమో గాలి సౌండ్కి మళ్ళీ వాయిస్ ఓవర్ వినపడదు అని చెప్పి నేను ఫ్యాన్ వేయట్లేదు. సో అదండి సంగతి. ఇప్పుడైతే మేము పార్లర్కి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేం చేయించుకున్నామో, నేనైతే వేరే ఏమీ చేయించుకోవాలని ప్లాన్ లేదు. నేను ఆల్రెడీ స్కిన్ ట్రీట్మెంట్స్ చాలా తీసుకున్నా కాబట్టి హెయిర్కి కలర్ వేసుకోవాలి, అది రేపు వేస్తాను మ్యాక్సిమమ్. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఓన్లీ వ్యాక్స్కి అని నేను అనుకుంటున్నా. స్వీటీ, ప్రశాంతి వాళ్ళు మేబీ డీటాన్ కానీ గ్లో ప్యాక్లు కానీ ఇలాంటివి ఏమైనా వేయించుకుంటారేమో. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తా. సో ఇప్పుడు మేము వెళ్ళబోతుంది లక్ష బ్యూటీ పార్లర్. అండ్ బై ద వే ఇది హైదరాబాద్ కాదు, ఒంగోలులో. సో ఒంగోలులో లక్ష బ్యూటీ పార్లర్కి వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏమేమి చేస్తాము ఏంటి అని. చలో ఇప్పుడైతే వెళ్దాము బ్యూటీ పార్లర్కి. టు బీ హానెస్ట్ చెప్పాలంటే నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి చాలా కాలం అయింది. ఈ మధ్య అంతా కూడా ఓన్లీ స్కిన్ క్లినిక్కే వెళ్ళాను. బట్ బ్యూటీ పార్లర్కి ఓన్లీ వ్యాక్స్ కోసం వెళ్దాము అని అనుకున్నాను. బట్ మా చెల్లి, ప్రశాంతి, స్వీటీ అందరూ అయితే ఏదో ఒకటి చేయించుకుందాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము. అండ్ మీకు తెలుసు కదా, కారులో పట్టలేదు. సో ఒకళ్ళ మీద ఒకళ్ళని కూర్చుని ఫైనల్లీ పార్లర్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము. స్వీటీ ఎప్పుడు పార్లర్లో ఏమీ చేయించలేదు ఇంతవరకు, అండ్ ఫస్ట్ టైం అనమాట తను చేయించుకోవడం. సో మేమైతే ఇక్కడ ఇది లక్ష బ్యూటీ పార్లర్కి వచ్చున్నాము. నేను బయట వెయిట్ చేస్తున్నా. అండ్ ఆల్రెడీ లోపల ప్రశాంతి అండ్ స్వీటీ వాళ్ళిద్దరూ స్టార్ట్ చేశారు ఫేషియల్స్ చేయించుకోవడము. ఒకళ్ళేమో డైమండ్ ఫేషియల్ అనుకుంటా, ఇంకొకరు గోల్డ్. సో ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత అయితే వచ్చామండి. అండ్ ఈ మధ్య కాలంలో నాకు ఒంగోలులో అసలు బ్యూటీ పార్లర్స్ ఏమున్నాయి, ఎక్కడ ఎలా చేస్తారు అనేది కూడా నేను అసలు మర్చిపోయాను కూడా. ఎందుకంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ మాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేది, ఆవిడకి పార్లర్ ఉంది. సో తను ఎప్పుడైనా మాకు ఫేషియల్స్ అవి చేయాలి అంటే ఇంటికి వచ్చి చేసేదన్నమాట. బట్ ఇంకా ఆ తర్వాత తను మాకు కాంటాక్ట్ లేదు, మా దగ్గర నంబర్ కూడా మిస్ అయిపోయాము. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం గూగుల్ చెక్ చేస్తే గూగుల్లో కొంచెం రివ్యూస్ అవి బాగున్నాయి లక్ష బ్యూటీ పార్లర్కి. అండ్ విజిట్ చేసిన తర్వాత నాకు కూడా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇద్దరు, తను పావని గారు అని చెప్పి మంచిగా ఓనర్ అనమాట. సో తను నాకు మంచిగా అనిపించారు, డౌన్ టు ఎర్త్ లాగా. అండ్ చాలా యంగ్ ఏజ్. నాకు మెయిన్గా అమ్మాయిలు ఎవరైనా చాలా కష్టపడి ఏదైనా వర్క్ చేస్తున్నారు అంటే నాకు ఎందుకో టూ మచ్ రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. ఎందుకంటే అమ్మాయిలు అనేవాళ్ళు పైకి రావాలి అంటే నాట్ అన్ ఈజీ థింగ్. సో అందుకని నాకు మంచిగా అనిపించింది. అండ్ ఎవరైనా ఎప్పుడైనా ఒంగోలులో ఏదైనా పార్లర్ విజిట్ చేయాలి అంటే ప్లీజ్ డూ విజిట్ లక్ష బ్యూటీ పార్లర్. ఇది ప్రమోషన్ కాదు, వాళ్ళు నన్ను ఎక్కడ చెప్పమని కూడా అడగలేదు. ఇది నాకు వాళ్ళ సర్వీస్ నచ్చి నాకు నేనుగా ఓన్గా నేను తీస్తున్న రివ్యూ అనమాట. సో ఇవి వచ్చేసి హెయిర్ స్టైల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ కూడా వేస్తారు. నాట్ ఓన్లీ మీకు ఫేషియల్స్, వ్యాక్సింగ్ ఇవే కాదు, మన ఇంటికి వచ్చి ఏదైనా ఫంక్షన్స్ అవి ఉంటే శారీ డ్రేపింగ్ దగ్గర నుంచి మొత్తం మేకప్, హెయిర్ స్టైల్ మొత్తం వాళ్ళే చేస్తారు. సో అది కూడా చాలా బాగా చేశారు. కాకపోతే మేమే కొంచెం ఈసారి ఫంక్షన్కి బిజీగా ఉండి అంతగా పట్టించుకోలేకపోయాము.
సో అక్కడ పార్లర్ నుంచి వచ్చేసిన తర్వాత ఇది జిజ్జుది ఒకటి ఇన్విటేషన్ తయారు చేద్దాము అని చెప్పి యాక్చువల్లీ కెమెరామ్యాన్కి చెప్పింది మా చెల్లి. సో అతను ఒకటి తయారు చేసి ఇచ్చాడు, కానీ అవి ఎందుకో కొంచెం ముందుది వెనక్కి వెనకది ముందుకి అలా అనిపించింది మాకు. సో అందుకని నేను కొంచెం ఎడిటింగ్ అది చేస్తున్నాను అనమాట. నేను చెప్పాలంటే ఏంటంటే, నాకు జనరల్లీ ఇట్లా ఓణీల్ ఫంక్షన్ అవి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ముగ్గురు ఆడపిల్లల మున్న మాకు ఇట్లా ఇంత హంగామాగా ఫంక్షన్ అయితే ఎప్పుడు చేయలేదు. అండ్ నాకు ఎందుకో అంత మంచిగా కూడా అనిపించదు. తర్వాత ఇంకొకటి దిష్టి అంటారు కదా, నరదిష్టి అని, అలాగా నలుగురు కళ్ళల్లో పడి అమ్మో ఏంటి వీళ్ళు ఇలా చేసుకుంటున్నారా అని అంటే అదొక దిష్టి తగులుతుందేమో అని అదొక భయము. అండ్ ప్రేయర్కి వెళ్తూ ఇట్లాగా దిష్టి అవన్నీ నమ్మమనుకోండి, బట్ ఎందుకు అసలు నలుగురు కళ్ళల్లో పట్టం ఎందుకు అనేది నా ఫీలింగ్. సో అందుకని చెప్పి నేను ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ మా చెల్లి ఏంటంటే ఒక్కతే కూతురు కదా, సో చేసుకుందాము, ఎందుకు అదొక మెమరీగా ఉంటుంది అని చెప్పి తను చేసుకోవాలనుకుంది. అండ్ నేను మామూలుగా ఇంకా హెయిర్కి కలర్ వేసుకుందాం అనుకున్నా కదా, హెయిర్ కలర్ కోసం నేను ఒంగోలు అంతా తిరగాల్సి వచ్చింది ఈ పర్టికులర్ కలర్ కోసం. ఇదేంటంటే బర్గాండీ కలర్. ఈసారి నేను తీసుకున్నది ఏంటంటే చిన్న ప్యాకెట్ తీసుకున్నా, మొత్తం ఒంగోలు అంతా తిరిగి నాకు ఈ కలర్ దొరకకపోతే అందులో మీకు ఇవన్నీ ఉంటాయన్నమాట, మిక్సర్ డెవలపర్ అవన్నీ కూడా. అండ్ ఇందులో అమోనియా ఫ్రీ అని అంటారు. నాకు సోఫార్ నాకైతే అలర్జిక్ రియాక్షన్స్ అట్లాంటివి ఏం లేవు, నాకు మంచిగా అనిపించింది. అండ్ నేను బర్గాండీ కలరే వాడతాను, ఎందుకంటే బ్లాక్ రెగ్యులర్ కదా, అండ్ బ్రౌన్ నాకు ఎందుకు నా స్కిన్ కలర్కి నా కాంప్లెక్షన్కి సూట్ అవ్వదు అనిపిస్తుంది. బట్ బర్గాండీ గుడ్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఇక మా మమ్మీయే వేశారనమాట. జనరల్లీ నేను అక్కడ హైదరాబాద్లో ఉంటే నేను ఒక్కదాన్నే వేసుకుంటాను, ఇక్కడ అమ్మున్నారు కదా, సో ఇంక అందుకని వెనక తర్వాత తల మీద అది అంతా అంటది కాబట్టి నాకు కనిపించదు కాబట్టి అమ్మే మొత్తం అంతా వేశారు. అండ్ ఎప్పుడైనా సరే మీరు హెయిర్ కలర్ వేసుకునేటప్పుడు ఏంటంటే మొత్తం తలంతా వేయొద్దు, అంటే బ్లాక్ కలర్ ఉన్న చోట కూడా ఎప్పుడు కూడా హెయిర్ కలర్ వేయొద్దు, ఎందుకంటే అక్కడున్న హెయిర్ కూడా వైట్ అయిపోతుంది. సో కేర్ఫుల్గా చూసుకొని వేసుకోండి. నేనైతే జనరల్లీ నాకు వైట్ హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే నేను అప్లై చేస్తాను, నేను హెయిర్ అంతా అస్సలు అప్లై చేయను. చాలామంది ఏంటంటే హెయిర్ అంతా అప్లై చేస్తారు, వాళ్ళకి మొత్తం హెయిర్ అంతా ఈజీగా త్వరగా వైట్ అయిపోతుంది. సో ఇదొకటి చిన్నది అబ్జర్వ్ చేసుకోండి మీరు. ఇంతకీ ఈ హంగామా అంతా ఎందుకు అనుకోవద్దు, మీకు ఆల్రెడీ చెప్పా కదా బ్లాగ్ బిగినింగ్లో, ఇది శారీ ఫంక్షన్, మా జిజ్జుది శారీ ఫంక్షన్. సో అందుకని దానికోసమని ముందు రోజు మా ఈ ప్రిపరేషన్స్ అనమాట. మీకు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి, కానీ నాకే టైం కుదరట్లేదండి పెట్టడానికి. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు కీప్ అట్లీస్ట్ ఒక్క వీక్ వచ్చి ఒక్క వ్లాగ్ అయినా నేను పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను కూడా. ఎందుకంటే నేను చాలా లూజ్ అవుతున్నాను సబ్స్క్రైబర్స్, అండ్ నాకు వాచ్ టైం కూడా తగ్గిపోతుంది. నాకు ఎందుకు ఇది ఒక ప్యాషన్, నాకు ఇది ఒక ఇంట్రెస్ట్ ఉంది, సో నాకు చెయ్యాలి అని, అందుకని నేను ఇదైతే మానేయాలని నేను అనుకోవట్లేదు. అండ్ ఇక్కడ మా మమ్మీ చూసారా మొత్తం వేయమంటే నాకు స్కిన్కి కూడా అంటింది ఆ కలర్, ఆ రెడ్ కలర్ అదంతా చూడండి సైడ్ అంతా ఎలా వచ్చేసిందో. సో ఈ బర్గాండీ కలర్కి ఒక పెద్ద హిస్టరీ ఉంది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఈ కలర్ ఆర్డర్ చేశాను, నాకు చెర్రీ రెడ్ జెప్టోలో ఆర్డర్ చేశాను, చెర్రీ రెడ్ డెలివరీ అయింది. సో ఆ చెర్రీ రెడ్ మీద మళ్ళీ నేను బర్గాండీ కలర్ వేస్తున్నా. సో ఇదంతా చాలా పెద్ద స్టోరీ. అండ్ స్వీటీ ఫైనల్లీ మాకు ఇంటికి ఒక ప్యారెట్ని కూడా తీసుకొని వచ్చింది. ఇది టాకింగ్ ప్యారెట్ బేబీ అనమాట. అది సెర్లాక్ మాత్రమే తింటుంది. నాకైతే ఈ పెట్స్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి, బట్ ఇల్లంతా ఇక స్వీట్ ఇట్లా పెట్స్తో పెట్టేస్తూ ఉంటుంది. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. నెక్స్ట్ వ్లాగ్లో నేను మెహందీ చూపిస్తాను ఎలా చేసాము ఏంటని. డోంట్ మిస్ ఇట్.